అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ చేపట్టడం ఎంతో పుణ్యమని శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాద వితరణ కమిటీ చైర్మన్ భగవన్జీ అన్నారు. శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాద వితరణ కమిటీ ఆధ్వర్యంలో గత 16 మాసాలుగా అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ చైర్మన్ భగవన్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా శుక్రవారం చంపపేట నల్లపోచమ్మ ఆలయ సమీపంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 600 మందికి పైగా అన్నప్రసాద వితరణ చేపట్టినట్టు ఆయన తెలిపారు. సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాన కార్యక్రమాలు చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ భారాస యూత్ అధ్యక్షులు రవి ముదిరాజ్, సుశీల్ కుమార్, సంతోష్, లడ్డా, ప్రవీణ్, వెంకటేష్, చింటూ, రాజు, అండేకర్ వెంకటేష్, శ్రీనివాస్, రాజేష్, కర్ణాటి మనోహర్ నేత, కర్ణాటి సాయి, రమేష్ ముదిరాజ్, శ్రీను నాయక్, చందు, రాధే కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టు చంపాపేట్ ఫౌండర్ కమ్ చైర్మన్. నా పేరు ది భగవజ్జీ. అందరు నన్ను భగవాన్ అని పిలుస్తారు. ఒక సంవత్సరం క్రితము అంతకుముందే అన్నదానం చేయాలన్నటువంటి సంకల్పం వచ్చి సంవత్సరం క్రితము మా ఫ్రెండ్స్ అందరితోని నాకు వచ్చిన ఆలోచనలతో ప్రకారంగా వాళ్ళందరినీ సహకరించడం వల్ల మరి మనం ఇలా ప్రతి అమావాస్యకి అన్నదానం చేయాలన్న ప్రోగ్రాం సంకల్పం ఉంది. ఏమంటారు అన్నప్పుడు ఒక ఫ్రెండు పక్కనే కిరాణా షాప్ ఉండే, ఆయన పోయి అడగంగానే చాలా సంతోషమైన విషయం, సెట్ స్టార్ట్ చేయండి మీరు, మేము వెనకాల ఉంటామని చెప్పారు. అలాగే ఆయన తర్వాత పక్కన స్టేషనరీ షాప్ ఉంటుంది, ఆయన్ని అడిగాను. ఫస్ట్ ఉన్న ఆయన పేరు సంతోష్ లడ్డా, తర్వాత స్టేషనరీ షాప్ అయిన ప్రవీణ్ కుమారు, ఆయన కూడా అడిగితే అన్న ఓకే నేను కూడా చేస్తున్నారు. అలాగే ఈ ఈ ముగ్గురితో స్టార్ట్ అయినాక మా రవిని అడిగాను, రవి ఏంది ఇట్లా అంటే అన్న దాన్ని చేసేసేయండి నేను కూడా ఉన్నాను. తర్వాత చింటూని అడిగాను, చింటూ ఓకే అన్నాడు. తర్వాత మా వెంకటేష్, తర్వాత ఇట్లా రకరకాల మా అందరు కూడా మా దాంట్లో ఈరోజు 7గురితో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ చేసినప్పుడు 7 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి 150 మందికి అన్నదానం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంతింతై ఒట్టుడంతి రోజు రోజు సంకల్పంగా చేసి డోనర్స్ వచ్చుకుంటూ ఈ రోజు వరకు సంవత్సరం పూర్తి అయింది. ఇప్పటికి 30 మంది డోనర్స్ వచ్చారు. ఇంకా కూడా మేము అంటున్నాం అంటే దాతలు సహకరిస్తే ఇంకా చేయాలని ఉంది. నా సంకల్పం ఒక్కటే, అన్ని దానాల కంటే మిన్న అన్నదానము. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము. ఏ దానం చేసినా ఆనందమే ఉంటుంది. అన్నం తిన్న వ్యక్తి ప్రతి వ్యక్తి ఉంటుంది. కాబట్టి నా సంకల్పంతో ఈ యొక్క ట్రస్ట్ ద్వారా శ్రీ శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ద్వారా 1000 మంది తినాలన్న సంకల్పంతో స్టార్ట్ చేసినాము. ఈరోజు 400 పైన మంది తింటున్నాం. సంవత్సరం అవుతుంది. ఇంకా నేను చేయాలంటే ఇది ఒకరితోనయ్యే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి దాతలు సహకరించి వారికి వారుగా ఇప్పటికి వారికి వారు స్వతహాగా వస్తున్నారు. ఎవరిని నేను ఇన్వైట్ చేయట్లేదు. మేము చేసే ప్రోగ్రాం చూసి అన్నదానం చూసి అన్న మేము వస్తున్నాం మేము ఇస్తున్నామని మొన్ననే ఒక దాత, సార్ నాది చిన్న రిక్వెస్ట్, నన్ను కూడా కలుపుకోండి నేను ఎంతో కొంత ఇస్తాను చెప్పేసి, సరే ఎంత ఇవ్వాలి సార్ అన్నారు. సార్ మీ ఇష్టం, అదంతా ఏం లేదంటే 5000 ఇచ్చిర్రు. ఇలా దాతలు రేపు ఇంకా చాలామంది వస్తే ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయాలని ఉంది. ఇదే కాకుండా ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు జనరల్గా మనం హైదరాబాద్లో చూస్తుంటాము, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఊరు నుంచి వస్తారు పాపం. ఒక పేషెంట్ ఉంటే 4-5 మంది ఉంటారు. వాళ్ళకి అన్నము నీళ్లకు ప్రతిదానికి కష్టమవుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ముందు ముందు వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు భోజనాలు చేయాలి, అలంకారం చేయాలని చెప్పేసి ఉస్మానియా కావచ్చు, నీలఫర్ కావచ్చు, గాంధీ కావచ్చు, రకరకాల హాస్పిటల్లో ఇలా చేయాలని సంకల్పంతో ఎంచుకున్నాం. ఇవన్నీ చేయాలంటే మా ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు. దాతలు రావాలి. దాతలు స్వచ్ఛందంగా వస్తే ఇంకా చాలా చేయాలనే సంకల్పంతో శ్రీ శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి దయతోని ఇలా చేస్తున్నాము. థ్యాంక్స్. ఈరోజు శ్రీ నా పేరు వెంకటేష్, చింటూ అంటారు. ఈరోజు శ్రీ శ్రీ అన్నపూర్ణ మాత అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ప్రతి అమాసకు అన్నదానం కార్యక్రమం ఇక్కడ చెంపపేట పోచమ్మ గుడి ఎదురుగా చేయబడుతుంది. స్టార్టింగ్లో 100 మందితోని ఇవాళ 400 మందికి అన్నదానం మా యొక్క ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. మరి ఇంకా ముందు దాతలు సహకరిస్తే మరొక 1000 నుంచి 1500 మందికి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ ఈ అన్నదాతకు సహకరిస్తున్న నా తోటి స్నేహితులకు, మిత్రులకు, ట్రస్ట్ మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఎంతో మందికి ముందుగా ఈ అన్నదానము పాలు పంచుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. అన్నపూర్ణేశ్వరి మాతాకు జై. నా పేరు అండేకర్ వెంకటేష్, బాలాపూర్లో ఉంటాను.
మా అన్నగారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే చెప్పడం జరిగింది. చెప్పగానే అన్ని దానిలో ఒక అన్నదానం నిన్న అని నేను కూడా పాల్గొనడం జరిగింది. మేము చేయడమే కాదు, అధిక సంఖ్యలో ప్రతి వ్యక్తి డోనర్ కూడా పాల్గొంటే అధిక సంఖ్యలో దీన్ని జయప్రదం చేయొచ్చు. మరి అన్న చేస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుందని నేను కూడా పాల్గొన్నా. ఈ తోటి మా కమిటీ సభ్యులు కూడా చాలా సహకరిస్తున్నారు. అందరు ఇదే రకంగా సహకరిస్తే ఇంకా 1000-1500 మందికి మనం అన్నదానం చేయడానికి సంకల్పించారు. లేదు వస్తా నమస్తే